నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఫార్ములా ఈ రేసు దర్యాప్తులో దూకుడు పెంచిన ఏసీబీ. కీలక దస్త్రాల సేకరణ, త్వరలో నిందితులకు నోటీసులు. విశాఖ రైల్వే స్టేషన్లో ప్రమాదం జరగలేదన్న అధికారులు. విద్యుత్ తీగల మెయింటెనెన్స్ పనులు చేస్తున్నారని స్పష్టీకరణ. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో నాటు తుపాకీ కాల్పుల కలకలం. చిరు వ్యాపారులపై కాల్పులకు తెగబడిన దుండగులు. కువైట్ ఆరోగ్య రంగానికి భారతీయులే ప్రధాన బలమన్న మోదీ. మినీ ఇండియా చూస్తున్నట్లు ఉందని ఎన్ఆర్ఐల సమావేశంలో వ్యాఖ్య. బ్రెజిల్ మినాస్ గరైస్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం. ట్రక్కును ఢీకొన్న బస్సు, 38 మంది దుర్మరణం. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఏసీబీలోని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ విచారణ బృందం కార్ రేసుతో సంబంధమున్న శాఖల నుంచి దస్త్రాలు తెప్పించుకుని పరిశీలిస్తోంది. హెచ్ఎండీఏ నుంచి కీలక దస్త్రాలు తెప్పించుకుని డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో పూర్తి వివరాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫెమా ఉల్లంఘనలపై ఈడీ విచారిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో ఫిర్యాదు చేసిన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ వాంగ్మూలం ఏసీబీ నమోదు చేసింది. అనంతరం కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు జారీ చేసి వారిని అన్ని కోణాల్లో విచారించి వాంగ్మూలం నమోదు చేయనుంది. పదేళ్లలో కేసీఆర్ కుటుంబం చేసినంత అవినీతి దేశంలో ఎవ్వరూ చేయలేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఓయూలో నిర్వహించిన నిరుద్యోగుల కృతజ్ఞతా బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఫార్ములా ఈ రేసులో అవినీతి చేసి అడ్డంగా దొరికినా ఇంకా తాను స్వాతిముత్యానని కేటీఆర్ అంటున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ 1,00,000 కోట్లు దోచేశారని ఆక్షేపించారు. ఇన్నాళ్లు జైలుకు పోతారన్న కేటీఆర్ ఇప్పుడు కోర్టుల నుంచి తిరిగి ఎందుకు స్టేలు తెచ్చుకుంటున్నారని ప్రశ్నించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కేటీఆర్ జైలుకు వెళ్లడం తప్పదన్నారు. ఈ దేశ చరిత్రలో కేసీఆర్ కుటుంబం చేసినంత అవినీతి ఏ రాష్ట్రంలో ఏ రాజ కుటుంబం చేయలే. అంత దోపిడి. పార్లమెంట్ లో 0 సీట్లు ఇచ్చి పంపినా ఇంకా బుద్ధి రాకుండా మా మీద నిందలేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలు మనకు ఎందుకు అధికారం ఇచ్చినారు? ఈ దొంగల భర్తం పట్టుమని అధికారం ఇచ్చినారు. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. పద్ధతి లేకుండా పాలన చేయదు కాంగ్రెస్ పార్టీ. దీంట్లో అవినీతి జరిగింది అనేటువంటి లెక్కలు గవర్నర్ గారికి ఇవ్వడం, గవర్నర్ గారు న్యాయకోవితో సంప్రదించడంతో అరెస్టు చేయాలని ఆదేశాలు ఇవ్వడం, ఇలా కోర్టు చుట్టూ తిరుగుతా ఉన్నాడు కేటీఆర్ గారు. ఆయనకైనా స్వాతిమిత్యం ఆయన చెప్పుకుంటారు. ఎవరు చెప్పాలి నువ్వు స్వాతిమిత్యం అని? ఏసీబీ కోర్టు చెప్పాలి కదా నువ్వు స్వాతిమిత్యం అని. నువ్వే స్వాతిమిత్యం అని చెప్పుకుంటా ఉన్నావు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఈ నెల 25, 26 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నెల 25న మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి ఐసీఏఆర్ కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించి సేంద్రియ విధానంలో సాగు చేస్తున్న 500 మంది రైతులతో ముఖాముఖిలో పాల్గొననున్నారు. అదే రోజు రాత్రి కన్హా శాంతివనంలో బస్ చేరున్నారు. ఈ నెల 26న ఉదయం ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. ఉపరాష్ట్రపతి పర్యటనపై సీఎస్ శాంతకుమారి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉపరాష్ట్రపతి పర్యటనకు వివిధ శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సీఎస్ తెలిపారు. ప్రభుత్వ ఆస్తులు, చెరువుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న హైడ్రాకు తగిన న్యాయ సలహాలు అందించడానికి ముందుంటామని పలువురు న్యాయ నిపుణులు వెల్లడించారు. హైడ్రా కార్యాలయంలో పలువురు సీనియర్ న్యాయవాదులు, వివిధ శాఖలకు చెందిన నిపుణులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హైడ్రా పనితీరును అభినందిస్తూ న్యాయ నిపుణులు పలు సూచనలు చేశారు. చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల రక్షణ కోసం చట్టాలను పటిష్టంగా అమలు చేయడంపై చర్చించారు. చెరువు శిఖంలో ప్రైవేటు పట్టాలున్న వారు వ్యవసాయం మాత్రమే చేసుకోవాల్సి ఉంటుందని, ఇతర హక్కులు ఉండవని స్పష్టం చేశారు. చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అనుమతి లేని లేఅవుట్లలోని ఇంటి స్థలాలను రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం లేని వ్యవస్థ రావాలని సూచించారు. అలాగే మాస్టర్ ప్లాన్లో ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు దుర్వినియోగమైతే నేరుగా చర్యలు తీసుకోవచ్చన్నారు. హెచ్ఎండీఏ పరిధిలోకి గ్రామాలను చేరిస్తే పంచాయతీ లేఅవుట్లు చెల్లవని స్పష్టం చేశారు. భూ వినియోగానికి సంబంధించిన సవరణలు ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయన్నారు. అనుమతి పొందిన లేఅవుట్లను అతిక్రమించి నిర్మాణాలు చేపడితే చట్టం ప్రకారం కూల్చివేయవచ్చని న్యాయ నిపుణులంతా సదస్సులో అభిప్రాయపడ్డారు.
విశాఖ రైల్వే స్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. స్టేషన్కు వచ్చిన తిరునల్వేలి పురులియా రైలు విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లింది. తిరునల్వేలి పురులియా రైలు వేకువజామున 5:20 విశాఖ రైల్వే స్టేషన్కు చేరుకుంది. ఈ రైలు నుంచి తొలగించిన ఇంజన్ ముందుకు వెళ్తూ పైన ఉన్న విద్యుత్ తీగలను కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లింది. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రైల్వే సిబ్బంది విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు వివరణ ఇచ్చారు. రైల్వే స్టేషన్లో ప్రమాదం జరగలేదని తూర్పు కోస్తా రైల్వే తెలిపింది. నిర్వహణలో భాగంగా 3వ ప్లాట్ఫాంపై విద్యుత్ తీగలు మారుస్తున్నారని అధికారులు చెప్పారు. స్టేషన్లో ఓవర్ హెడ్ మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నాయన్నారు. రైళ్ల రాకపోకలు యథావిధిగా నడుస్తున్నట్లు వివరించారు. ఏపీలోని అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. పాత సామాన్లు అమ్ముకునే 2 చీరు వ్యాపారులపై గుర్తు తెలియని వ్యక్తులు నాటు తుపాకీతో కాల్పులు జరిపారు. కాటమయ్యకుంట నుంచి మద్దెలవాండ్లపల్లెకు పాత సామగ్రితో వెళ్తుండగా గుట్టపక్క నుంచి వ్యాపారులపై గుర్తు తెలియని వ్యక్తులు నాటు తుపాకీతో కాల్పులు జరిపారు. తెల్లవారుజామున 5 గంటలకు ఈ ఘటన జరిగినట్లు బాధితులు తెలిపారు. కాల్పుల్లో చిరు వ్యాపారులు హనుమంతు, రమణ గాయపడ్డారు. ఇద్దరిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హనుమంతు పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో గడప రిమ్స్ కు తరలించారు. బాధితులది సంబేపల్లి మండలంగా పోలీసులు గుర్తించారు. డబ్బుల కోసం దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మెడుగులు వచ్చినాయి అంతే, పరిగెత్తుకుంటూ వచ్చేసినాయి. ఏదంతా కలిసినారో తెలియదు సార్, మెడుగులు వచ్చినాయి అంతే. ఇంట్లో నుంచి వచ్చినాయంట సార్, నెలగల్ల మాదిరి వచ్చినాయంట. ఆ పిల్లోనికి ఆ ఏట పడతానంటే సౌదరి మీద ఈ పిల్లోడు పరిగెత్తుకుంటా ఇంటికి వచ్చేసినాడు. ఇంకొక పిల్లోడు హనుమంతు అనే పిల్లోడు మాత్రం ఆ పిల్లని పెద్ద దెబ్బ తగిలింది కదా, ఆ పిల్లోడు అన్నే పడిపోయినాడమ్మా, ఇట్ట అయిపోయిందమ్మా అన్నాడు. ఆ ఏడికి బిడ్డను అవసరం కోసం అని చెప్పాను. ఆ బిడ్డతో అటు పువ్వాడు ఒకటి దిక్కు తెలియక పువ్వాడు ఒకటి వచ్చిన బిడ్డకు. ఆ బిడ్డను ఇప్పటికీ ఆ బిడ్డ కోసం పడదామని అడుగులేకి వెళ్ళబారినాము. ఆ పిల్లోడే అరుచుకుంటా ఆ పిల్లోడే వస్తానాడు, రక్తం కార్చుకుంటా వచ్చేస్తానంట. ఇంకా దిక్కు తెలియకనే కాటమే కొంట్లోనే అటు ఆటో మాట్లాడుకున్నాం. బిడ్డలు ఇద్దరిని వేసుకొని హాస్పిటల్ జాయిన్ అయినా సార్. ఏ గంటలో కలిసినారో మనకు తెలియదు సార్. మిరగళ్ళు వచ్చినట్టు వచ్చినాయంట, అగ్గి మిరగళ్ళు వచ్చినట్టు వచ్చినాయంట కుప్ప నుంచి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పిఎస్ పరిధిలో ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని క్రేన్ వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో స్కూటర్పై నుంచి కింద పడ్డ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. క్రేన్ వాహన డ్రైవర్ ఫోన్లో మాట్లాడుతుండటంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడ్డ యువతిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వాహనాన్ని ఢీకొట్టిన వెంటనే డ్రైవర్ పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సీసీటీవీ ఫుటేజ్లో నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. రాజీవ్ స్వగృహ ఇల్లు భూములు వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖమ్మం జిల్లా పోలేపల్లి పరిధిలోని రాజీవ్ స్వగృహ ఇళ్ల సముదాయం ఎట్టకేలకు వినియోగంలోకి రానుంది. ప్రభుత్వ ఆదేశాలతో త్వరలోనే వేలం ప్రక్రియ చేపట్టేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. సర్కారు ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు 2007లో అప్పటి ప్రభుత్వం రాజీవ్ స్వగృహ పథకాన్ని తీసుకొచ్చింది. పేదల కోసం రాజీవ్ గృహకల్ప తీసుకొచ్చి ఆ నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించారు. అయితే రాజీవ్ స్వగృహ ఇళ్లను పూర్తి చేసి అందించలేకపోయారు. ఖమ్మం గ్రామీణ మండలంలోని పోలేపల్లి రెవెన్యూ పరిధిలో 9.23 ఎకరాల్లో తొలిదశలో నిర్మాణాలు చేపట్టారు. మొత్తం 9 ఫ్లోర్లు, 8 బ్లాకుల్లో 576 ప్లాట్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో 288 డబుల్ బెడ్రూమ్స్, మరో 288 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. 2009లోనే ఈ నిర్మాణాలు ఆగిపోయాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి, మధ్యతరగతి వారికి ఇచ్చేటువంటి ఖరారుతో కట్టారు. చాలామంది వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కూడా 3,000 రూపాయలు రిజిస్ట్రేషన్ చేయించుకొని మేము కన్స్ట్రక్షన్ చేసి మీకు అమ్ముతాం, బహిరంగ మార్కెట్లో విలువ ప్రకారం అమ్ముతాం అని చెప్పి చేశారు. మంచి వాతావరణం ఉంది, మంచి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బాగా జరిగింది, మంచి డిజైన్ ఉంది, క్వాలిటీ కన్స్ట్రక్షన్ కూడా బాగా జరిగింది. అది ఇంతవరకు లబ్ధిదారులకు ఎవరికి అందించలేదు, ప్రభుత్వము దాన్ని వినియోగంలోకి తీసుకురావట్లేదు. గతంలో అనేక సందర్భాలలో ఆడున్నటువంటి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ మధ్యతరగతి వారికి రాజీవ్ స్వగృహ పేరు మీద మార్కెట్ వాల్యూకి సంబంధించి కొంత అటో ఇటో చేసి అమ్మాల్సి ఉంది. కానీ ఖమ్మం నడిబొడ్లో ఆ రోజు
ఈరోజు ఎంత రేటు ఉందో ఊరి దూరం కూడా అంతే రేటు పెట్టడం కారణంగా మిగతా వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు. అది పెండింగ్లో పడింది, ఆ ప్రాజెక్ట్ పెండింగ్లో పడింది. ప్రభుత్వం 60 కోట్లు ఖర్చు చేసినా ఫలితం లేకపోగా డిపాజిట్లు ఇచ్చిన వారికి తిరిగి చెల్లించాల్సి వచ్చింది. 2022 మార్చి 24న గత సర్కార్ జలజ టౌన్షిప్ గా పేరు మార్చి వేలం వేసింది. చదరపు గజానికి 1500 నుంచి 2000 ధర నిర్ణయించారు. వేలం నిర్వహించగా ఎవరూ ముందుకు రాలేదు. ఇళ్లవారీగా కాకుండా బ్లాకుల వారీగా విక్రయించేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. 2023లో రెండోసారి వేలం వేయడానికి ప్రయత్నించి ఆ తర్వాత రద్దు చేశారు. మూడోసారి ఇళ్ల సముదాయాలతో పాటు రాజీవ్ స్వగృహ స్థలాలను విక్రయించాలనుకున్నప్పటికీ ఆ ప్రక్రియ కూడా ముందుకు సాగలేదు. గతంలో ఉన్నటువంటి పాలకులు కానీ ఇప్పుడు పాలకులు కానీ అది తక్కువ ధరలకి ఇస్తామని చెప్పినటువంటి సందర్భం ఉంది. కానీ ఎక్కడా కూడా అమలు చేసే పరిస్థితి కనపడలేదు. చాలా ఈరోజు పడవబడుతుంది. అది కట్టి కూడా మొత్తం కూడా నిరుపయోగంగా తయారవుతుంది, శిథిలావస్థకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇక్కడ స్థానిక మంత్రులు వెంటనే స్పందించి భవనాన్ని వెంటనే పేదలకు, మధ్యతరగతి వర్గాలకు ఎవరైతే ఉన్నారో నిరుపేదలుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా దీన్ని ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు మరోసారి వేలానికి సిద్ధమైంది. ధర మాత్రం ఇంకా నిర్ణయించలేదు. చదరపు అడుగు ధర 3000 పైనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇళ్ల సముదాయం మొత్తం దాదాపు 7,60,104 చదరపు అడుగుల మేర ఉండగా ప్రభుత్వానికి సుమారు 250 కోట్లపైనే ఆదాయం సమకూరే అవకాశముంది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ యువకుడు మైనర్ బాలికను కిడ్నాప్ చేసి ఇంట్లో దాచిపెట్టారని స్థానికులు ఆందోళనకు దిగారు. ఘటనా స్థలికి వెళ్లిన ఇచ్చోడ సీఐ భీమేష్, ఎస్ఐ తిరుపతిని స్థానికులు అడ్డుకున్నారు. యువకుడిని తమకు అప్పగించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగడం ఉద్రిక్తతలకు దారితీసింది. చివరికి కొంతమంది రాళ్లు రువ్వడంతో సీఐ భీమేష్, ఎస్ఐ తిరుపతికి గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆదిలాబాద్లోని రిమ్స్కు తరలించారు. ముందస్తు చర్యలో భాగంగా గుడిహత్నూరులో పోలీసులను మోహరించారు. యువకుడితో పాటు బాలికను సైతం పోలీసులు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సీఐఎస్ఐలు చికిత్సల అనంతరం ఇంటికి వెళ్లిపోయారు. సికింద్రాబాద్ బోయిన్పల్లి ఠాణా పరిధిలోని అలీ కాంప్లెక్స్ వద్ద అర్ధరాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మహ్మద్ సమీర్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి విచక్షణారహితంగా హతమార్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా 2 ద్విచక్ర వాహనాలపై 5 వ్యక్తులు వచ్చి హతమార్చినట్లు గుర్తించారు. అయితే హత్యకు ప్రేమ వివాహమే కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఏడాది క్రితం సమీర్ ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇటీవల చిన్న చిన్న మనస్పర్ధలతో అమ్మాయి తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. ఈ క్రమంలో అమ్మాయి తరపు బంధువులే హతమార్చి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. गाड़ी पे आए साथी दो तीनों थे, लेकिन जमला लेके मारने लगा। लेकिन क्या कि एक को पकड़ा, मैं 6 से मार रहा था मेरे को। हमारे साथी पत्थर लेके मार रहे थे हम लोग। फिर से हम लोग के पीछे भाग के हम लोग गले में आए साथी भी लोग पुकारे, आए साथी समीर को मार दी. 2 యాక్సిడెంట్ వచ్చారు. 5 మెంబర్స్ ఉన్నారు. చంపిన అతను మధ్యలో ఒక పెట్టుకుని వరుకుంటే వెళ్ళిపోయారు. అది కూడా చాలా గట్టిగా వరిరు. అది ఏదో మారదియా అనుకుంటే ఏదో వరుకుంటే వెళ్ళిపోయారు వాళ్ళు. వచ్చారు అక్కడ నుంచి వచ్చారు, మళ్ళీ ఇటు నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు. జగిత్యాలలో ప్రైవేటు ఫైనాన్స్లపై పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా వారి ఆగడాలకు అడ్డుకట్ట పడ్డం లేదు. అప్పు చెల్లించాలంటూ ఇంటికి తాళం వేయడంతో కుటుంబ సభ్యులు రాత్రంతా చలిలోనే వణుకుతూ ఆరుబయట ఉన్న దుస్థితి జగిత్యాల కటికవాడలో నెలకొంది. రవి అనే వ్యక్తి 2018లో ఓ ప్రైవేటు ఫైనాన్స్లో 4 లక్షలు అప్పు తీసుకున్నారు. ఇప్పటికే వడ్డీతో కలిసి 7 లక్షలు చెల్లించారు. ఇంకా 1 లక్ష బాకీ చెల్లించాలంటూ ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు ఇంటికి తాళం వేశారు. పోలీసులు జోక్యం చేసుకుని మానవత్వం లేని ఫైనాన్స్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. ప్రైవేట్ ఫైనాన్స్ లోన్ ఇచ్చిండ్రు. నా కొడుకు తీసుకున్నాడు. 4 లక్షలకు 7 లక్షలు కట్టిర్రు. ఇంకొక 1 లక్ష రూపాయలకు ఇప్పుడు అడ్డి వేసుకుంటూ పోతున్నారు. మాకు లోపల ఉన్న వాళ్ళం బయట నూకేసి తాళాలు వేసిండు. మా కొడుకు చనిపోయింది. మాకు పని లేదు, ఏం లేదు. మేము 4 లక్షలు తీసుకున్నాం. నా కొడుకు 7 లక్షలు కట్టిండు. మళ్ళీ 7 లక్షలు 2 లక్షలకు మేము కర్ణ వచ్చినప్పుడు ఒక 4 డీ ఉన్నాయట. దానికి ఇంట్రెస్ట్ చేసుకుంటూ పోతారు. తీసుకోకపోతే నువ్వు ఎవరితోనని చెప్పుకో, మాకేం తెలియదు. నువ్వు పోలీసు వాళ్ళతో చెప్పుకో, అందరి సంతకాలు ఉన్నాయి అందరి దగ్గర, మేము సంతకాలు తీసుకొని మేము ఇచ్చినామని అంట.
త్రిపుర రాష్ట్ర సాంప్రదాయ వేడుకలు హైదరాబాద్లో వైభవోపేతంగా జరిగాయి. యూసఫ్గూడలోని కేవీఆర్ ఇండోర్ స్టేడియంలో ట్రింగ్ ఫెస్టివల్ పేరుతో మొట్టమొదటిసారిగా వేడుకలు నిర్వహించారు. వేడుకలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు సహా మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎంపీ ఈటెల రాజేందర్ తదితరులు హాజరయ్యారు. తెలంగాణలో త్రిపుర వాసులు వేలాదిగా జీవనం సాగిస్తున్నారని, ఏ ప్రాంతం వారినైనా హైదరాబాద్ ఆదరిస్తుందని గవర్నర్ కొనియాడారు. కార్యక్రమంలో త్రిపురకు చెందిన కళాకారులు సంప్రదాయ నృత్యాలతో అలరించారు. ఆసియాలోనే రెండో పెద్దదైన మెదక్ చర్చ్ శతాబ్ది వేడుకలకు ముస్తాబైంది. చర్చ్ నిర్మించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇవాళ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించనున్నారు. మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. గవర్నర్ పర్యటన దృష్ట్యా సీఎస్ఐ యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. ఆసియాలోనే రెండో పెద్ద చర్చి అయినటువంటి ఈ చర్చి నిర్మించి 100 ఏళ్లు పూర్తి చేసుకుని శతాబ్ది వేడుకలకు ముస్తాబైంది. ఈ శతాబ్ది వేడుకలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇక్కడికి 11:35 మెదక్ చర్చిని సందర్శించి ఇక్కడ ప్రత్యేక ప్రార్థన అనేటువంటి చేయడం జరుగుతుంది. ఈ ప్రత్యేక ప్రార్థనలో మనకు ప్రెస్బిటరీ ఇన్ఛార్జి శాంతయ్య మరియు అలాగే డయాసిస్ పీఠాధిపతులు ఎవరైతుందో ఆ డయాసిస్ పీఠాధిపతులు రాష్ట్ర గవర్నర్కు మనకు ప్రత్యేక ప్రార్థన అనేటువంటిది చేయనున్నారు. అలాగే దాంతోపాటు మనకు ఈ ప్రార్థన అనంతరం మెదక్ చర్చికి సంబంధించినటువంటి దాని యొక్క చారిత్రక నేపథ్యం ఏంది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాస్తుశిల్పి, దాని యొక్క ఎత్తు, దాని యొక్క చారిత్రక నేపథ్యాన్ని విష్ణుదేవ్ వర్మ చర్చికి సంబంధించినటువంటి డయాసిస్ పీఠాధిపతులు కానివ్వండి, చర్చి ప్రెస్బిటరీ ఇన్ఛార్జ్ నుంచి చారిత్రక నేపథ్యాన్ని పూర్తిగా వారిని అడిగి తెలుసుకోనున్నారు. అలాగే దాంతోపాటు మనకు ఇక్కడ చర్చికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకు శతాబ్ది వేడుకలు జరుపుతున్నటువంటి సందర్భంగా ఆ చర్చి ఏదైతుందో ఆ చర్చిని మనకు అందంగా అలంకరించడం జరుగుతుంది. చర్చికి సంబంధించిన టవర్ ఏదైతుందో ఆ టవర్కి సంబంధించి దాని యొక్క ప్రాకారాలకు సంబంధించి అలాగే రంగులు వేయడం అనేటువంటి జరిగింది. చర్చి లోపల మనకు చూసుకున్నట్లయితే ఆ లోపల ప్రార్థనా మందిరం ఏదైతుందో ఆ ప్రార్థనా మందిరంలో కూడా ఒకటేసారి 5,000 మంది ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఏవైతేనో మనకు శతాబ్ది వేడుకలు, ఈ శతాబ్ది వేడుకల్లో సందర్భంగా లోపల ప్రార్థనా మందిరాలను కూడా వివిధ రకాల లైటింగ్స్ తోటి మనకు అందంగా అలంకరించడం అనేటువంటిది జరిగింది. అలాగే దాంతోపాటు మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ శతాబ్ది వేడుకల్లో భాగంగా మనకు చర్చిని చూసుకున్నట్లయితే ముఖ్యంగా దీన్ని అందంగా అలంకరించడం అనేటువంటిది జరిగింది. అలాగే చర్చికి సంబంధించినటువంటి దీని యొక్క 1914వ సంవత్సరంలో ఈ చర్చ్ అంటే దాదాపుగా మొదటి ప్రపంచ యుద్ధం ఏదైతుందో ఆ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఈ చర్చి యొక్క నిర్మాణం అనేటువంటి ప్రారంభం కావడం జరిగింది. 1924లో అంటే దాదాపుగా 10 ఏళ్ల పాటు కొనసాగింది ఈ నిర్మాణం. రాష్ట్ర గవర్నర్ ఏదైతుందో జిష్ణుదేవ్ వర్మ ఈ చర్చి యొక్క ప్రత్యేక ప్రార్థన అనంతరం కొల్చారం మండలంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో విద్యార్థులతో కలిసి ముఖాముఖి పార్టిసిపేట్ చేసిన తర్వాత విద్యార్థులతో కలిసి అక్కడ భోజనం అనేటువంటి చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ రాష్ట్ర గవర్నర్కి సంబంధించినటువంటి జిల్లా పర్యటనకు సంబంధించినటువంటి వివరాలు. కెమెరామన్ ఉమామహేశ్వరరావుతో శేఖర్, మెదక్ నుండి. మేడ్చల్ కోర్టు ఆవరణలో అదనపు భవన నిర్మాణాలకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభినందన్ భూమి పూజ చేశారు. అనంతరం మొక్కనాటి కోర్టు ప్రాంగణం పరిసరాలు పరిశీలించారు. అత్వెల్లిలోని కోర్టును మేడ్చల్ కోర్టుకు తరలించేందుకు అదనపు గదులు నిర్మిస్తున్నారని, ఇక్కడే అన్ని శాఖల న్యాయస్థానాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు జస్టిస్ అభినందన్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ హైకోర్టు న్యాయమూర్తిని సన్మానించింది. ఇందులో పలువురు జడ్జిలు, న్యాయవాదులు పాల్గొన్నారు. 2021తో పోల్చితే దేశంలో అటవీ, వృక్ష విస్తీర్ణం పెరిగినట్లు కేంద్రం తెలిపింది. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023లో కేంద్రం విడుదల చేసింది. 2021లో సుమారు 7,14,000 చదరపు కిలోమీటర్లు ఉన్న అటవీ విస్తీర్ణం 2023లో 7,15,000 చదరపు కిలోమీటర్లకు పైగా పెరిగినట్లు నివేదిక తెలిపింది. ఫలితంగా దేశ భూభాగంలో అటవీ విస్తీర్ణం 21.76% వృద్ధి చెందినట్లు నివేదిక పేర్కొంది. అదే సమయంలో వృక్షాల విస్తీర్ణం 1,289 చదరపు కిలోమీటర్లు పెరిగి దేశ భూభాగంలో 3.41% చేరుకున్నట్లు నివేదిక వెల్లడించింది. అటవీ వృక్షాల విస్తీర్ణం మొత్తం 8,27,000 చదరపు కిలోమీటర్లకు చేరుకుందని, అది దేశ భూభాగంలో 25.17% అని కేంద్రం తెలిపింది. ఆ మొత్తం 2021తో పోల్చితే 1,445 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర పెరుగుదలను సూచిస్తుంది. తద్వారా కర్బన వ్యర్థాలను 2.29 బిలియన్ టన్నులు తగ్గించినట్లు నివేదికలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
పశ్చిమాసియా దేశం కువైట్లో భారతీయులను చూడడం ఆనందంగా ఉందని, ఇదో మినీ ఇండియాలా కనిపిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. 2 రోజుల కువైట్ పర్యటనకు వెళ్లిన ప్రధాని అక్కడి ప్రవాస భారతీయులతో నిర్వహించిన హాలా మోదీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఏటా వందలాది మంది భారతీయులు ఇక్కడికి వస్తున్నారని, అలా కువైట్ సమాజానికి భారతీయతను పరిచయం చేశారని మోదీ అన్నారు. భారతదేశ ప్రతిభ, సాంకేతికత, సంప్రదాయాలను మేళవించి కువైట్ నేలను భారతీయ నైపుణ్య రంగులతో నింపారని ప్రశంసించారు. కువైట్ వైద్య రంగానికి భారత వైద్యులు, పారామెడికోలే ప్రధాన బలమన్న మోదీ, కువైట్ భవిష్యత్తు తరాలను భారతీయ ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. భారతదేశ స్టార్టప్లు, సాంకేతికతలు కువైట్ అవసరాలకు ఆధునిక పరిష్కారాలను చూపించగలవని మోదీ అన్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో భారత్కు లిక్విడ్ ఆక్సిజన్ను సరఫరా చేసిన కువైట్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా మోదీ కృతజ్ఞతలు తెలిపారు. బ్రెజిల్లోని మినాస్ గెరైస్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సుకు మంటలంటుకుని 38 మంది దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడ్డ మరో 13 మందిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణిస్తుండగా బస్సు టైర్ ఊడిపోవడంతో అది అదుపు తప్పి ట్రక్కును ఢీకొట్టినట్లు తెలిసింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక దళాలు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. కానీ అప్పటికే అందులోని చాలా మంది చనిపోయారు.